సార్ 2026 ఆటవిడుపు కార్యక్రమం వాళ్ళతో చివరి రోజు. ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి ఈ రోజుతో అయిపోతుంది. రేపటి నుంచి మళ్ళీ అదే యథామామూలు తదా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆటవిడుపు కార్యక్రమం ఎలా చూస్తారు మీరు? చూశారు కదా, అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇందులో. వయసుతో తారతమ్యం లేకుండా. బుచ్చి చౌదరి గారు 80+, ఆయన కూడా ఆడలేదు, క్రికెట్ ఆడారు, అలాగే రన్నింగ్ రేస్ లో ఉన్నారు, ప్రతి దాంట్లో కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. అలాగే ముఖ్యంగా చిన్న చిన్న గాయాలు అయ్యాయి, అంటే ప్రాక్టీస్ లేకపోవటం వల్ల గాయాలని అందరికి బాగానే ఉంది. ఏదేమన్నప్పటికీ ఇలాంటి గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటే ఒక కుటుంబంలో కలిసే అవకాశం, అందరూ స్నేహభావంతో అందరూ కూడా మసిలే పరిస్థితి. ఏదేమన్నప్పటికీ చాలా ప్లాన్డ్ గానే ఈ గేమ్స్ అన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మీ కాన్ఫరెన్స్ లో కూడా నిర్వహించడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా విద్యార్థులకి? లేదు, అలాంటి సాహసాలు చేయడం అంత మంచిది కాదేమో. వృద్ధులకి కాన్స్టిట్యున్సీ వేయడం అవి ఇబ్బందికి దారి తీయచ్చు. అలాగే ఇప్పుడు ఈ చదువుకునే పిల్లలు ఇప్పుడు ఎండాకాలం ఎట్టయినా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ కాన్ఫరెన్స్ లో పిల్లలకి ఎలాంటి గేమ్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు? అయ్యో, కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ అయితే మేము నిర్వహిస్తున్నాం. ఇటు స్కేటింగ్ లో కానీ, అలాగే ఇతర ఎవరికి గేమ్స్ ఇష్టం ఉంటే ఆ గేమ్స్ కి ప్లాన్ చేస్తున్నాం. 2 months. సార్ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే 11 మంది కానివ్వండి, ఇటు శాసన మండలి సభ్యులు కానివ్వండి, రాకపోవడానికి ఎలా చూస్తున్నారు మీరు? వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటుందని ఎలా అనుకుంటాం మనం. ఆల్రెడీ విమర్శలు తీసుకోలేని వాళ్ళు ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కూడా ఉండదు వాళ్ళకి. బహుశా వాళ్ళకి సూట్ అయ్యే గేమ్ ఏంటంటే గోటికాయలు, లేకపోతే గోటి బిళ్ళ, ఇలాంటివన్నీ వాళ్ళకి సూట్ అవుతాయేమో, అవి ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. అలాగే వాళ్ళు ఇప్పుడు రావడానికి కూడా వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ వచ్చిన శాసన మండలి చైర్మన్ గారు వచ్చారు. శాసన చైర్మన్ గారు కూడా వాళ్ళకి మీరు వచ్చి గేమ్స్ ఆడండి అని చూపిస్తూ చెప్పారు. కానీ శాసన మండలి సభ్యులు కూడా రాకపోవడానికి ఎలా చూస్తారు? ఇంకా అది విషవృక్షం లాంటిది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఆయన అధినాయకుడు ఉన్నాడు, ఆయనకు అనుగుణంగానే వీళ్ళు ప్రవర్తించుకోవాలి. ఆయనకి మానసిక స్థితి కూడా బాగోలేదు. సో ఇవన్నీ ఇలాంటివన్నీ పాల్గొవాలి. ముఖ్యంగా ఈ యోగా కానీ గేమ్స్ కానీ మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి గేమ్స్ కానీ యోగా కానీ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు మార్పు ఉంటుందనే నెపంతో మేము చెప్పడం జరిగింది మా అందరం కూడా. అయితే మేము ఇలాగే ఉంటాం, మూర్ఖంగా ఉంటాం, మమ్మల్ని ఇంకోసారి పిలిస్తే మళ్ళీ రపరప అంటారు, బలవంతం చేస్తే రపరప అంటారు. ఇంకెందుకని ఒకసారి పిలిచారు.